ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 12 సంవత్సరముల తర్వాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. 16/5/2024 నుండి 31/5/2024 వరకు ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో శుక్రభగవానుడు స్వక్షేత్రంతో గురువు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, భే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ రాహువు కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. నిత్యము మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు, ఆఫీస్లో వాళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అనేక మంది మీ ఆదాయం పైన, మీ జీవన విధానం పైన, ప్రతి విషయం పైన మీ పైన కన్నేసి ఉంచారు అని చెప్పి గమనించాలి. విజయం కలిగితే మా వైపే మీకు విజయం కలిగిందని చెప్పి వారే మీ విజయాన్ని పండగలా చేస్తారు. ఒక్క అవగింజంత తప్పు జరిగి ఎక్కడో ఒక అడుగు వెనక్కి వేస్తే ఇదంతా నీ వైపే జరిగిందని చెప్పి మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ధనుసు రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త. అలాగే పంచమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లలకు మంచి బుక్స్, మంచి బ్యాగ్స్, మంచి డ్రెస్సులు, అలాగనే పిల్లల యొక్క ఆలోచనకు అనుకూలంగా వారికి మంచి ఎడ్యుకేషన్ సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొనివ్వడం, స్థిర చరాస్తులు సొంతం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. 12 సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువు అక్కడే కలిసి ఉండడం, అక్కడే రవిచేత వీళ్ళిద్దరు హస్తగతం అవ్వడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దూర వాయు జల ప్రయాణాలలో అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, బంధు మిత్ర స్నేహితులతో అనేక రకాలమైనటువంటి వారందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ తొక్కేయాలా అని చెప్పి కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నారు. కనుక వీలైనంత వరకు దూరంగా ఉండండి, ఏకాంతంగా గడపండి, ఆధ్యాత్మికంగా ఉండండి, ధర్మ మార్గంగా ఉండండి. మీ ఉన్న చోటని ఆనందాన్ని ఎత్తుకులాడుకోండి. ఆనందం అనేది డబ్బులు ఇస్తే రాదు. మీ ఆత్మ విమర్శ చేసుకొని మనస్సంకల్పంగా మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే ధనుసు రాశి జాతకులకి అద్భుతమైన యోగం కలుగుతుంది. ఇలాంటి కాల సమయంలో 6వ స్థానంలో 3 గ్రహాల సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత గురువు చేత శుక్రుడు సంచారం చేయడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని ఆ గోధుమలను మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన దోషాన్ని స్వీకరించి అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది. పక్షులకు పావురాలకు వేయండి, లేకపోతే జలజీవరాశులకు సమర్పించండి. అద్భుతమైన ఆనందం, ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి,
రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు, హిందూ ధర్మాన్ని కాపాడగలరు.